హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన అల్లు అర్జున్ గారు నెక్స్ట్ అట్లీ గారి తర్వాత లోకేష్ కనకరాజ్ గారితో సినిమా తీయబోతున్నారంట. అండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. వాళ్ళ నుంచి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసిందనే చెప్పాలి. సో ఇది మాత్రం మామూలు కాంబినేషన్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనే చెప్పాలి. అండ్ అల్లు అర్జున్ గారు ఎవరితో చేసినా అది సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారికి మాత్రం పుష్ప తర్వాత అసలు ఆ మార్కెట్ ఏంటి అదంతా అసలు అలా ఇలా పెరగలేదనమాట. అండ్ వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసేసారు అసలు. అండ్ ఐకాన్ స్టార్ అని మనమందరం ఊరికే పిలుచుకోము గదా! సో టాలెంట్ ఉంటేనే ఐకాన్ స్టార్ అవుతారు. సో అది అల్లు అర్జున్ గారి దగ్గర తన సినిమా డైలాగ్‌లో ఉన్నట్టే టన్నులు టన్నులుంది. సో మామూలు టాలెంటెడ్ యాక్టర్ గాదు అసలు. మనం జూసుకోవచ్చు 'పుష్పలో' అసలు ఎలా చేశారో. సో అసలు విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారికి మన హిందీ సైడ్ అసలు బీభత్సమైన కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. అల్లు అర్జున్ గారి 'పుష్ప' సినిమాలో డైలాగ్ ఉంటది, 'చుకేగా నయి' అని. బాలీవుడ్ వాళ్ళు మేము మీకు కలెక్షన్స్ ఇయటంలో అసలు తగ్గేదేలే అన్న విధంగా కలెక్షన్స్ ఇచ్చారనమాట అసలు. సో ఆ రేంజ్‌లో రికార్డులైతే క్రియేట్ చేశారు హిందీ సైడ్ ముఖ్యంగా. ఇక తెలుగు సైడ్ మనందరికీ తెలుసు అల్లు అర్జున్ గారి క్రేజ్ ఏంటో. ఇప్పుడు మన లోకేష్ కనకరాజ్ గారితో సినిమా తీయటం విషయంలో అల్లు అర్జున్ గారి స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు తమిళ్ డైరెక్టర్. తమిళ్ సైడ్ కొంచెం మార్కెట్ ఉంది. బట్ హ్యూజ్ గాదు గదా! సో తమిళ్ సైడ్ ఆడియన్స్‌ను కూడా తన వైపు తిప్పుకుంటే తన మార్కెట్ ఇంకా బిల్డ్ అయ్యి, ఇంకా చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి గదా! సో అందుకే ఈ స్ట్రాటజీ అనేది అల్లు అర్జున్ గారు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో అదనమాట. అండ్ అల్లు అర్జున్ గారికి లోకేష్ కనకరాజ్ గారు స్టోరీ కూడా చెప్పారంట. సో అది బాగా నచ్చిందంట అల్లు అర్జున్ గారికి. సో ఓకే చేసేసారంట. సో అట్లీ గారి సినిమా తర్వాత మన లోకేష్ కనకరాజ్ గారితో అయితే సినిమా తీయబోతున్నారు.